మీకు డయాబెటిస్ మిలిటస్ అంటే ఏంటో తెలుసా? అదేనండి షుగర్. దీన్నే మనం హైపర్ గ్లైసిమియా అని కూడా అనొచ్చు. సో ఈ షుగర్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే, మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఆ ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉంటాయి. ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న డైట్ లో, మనం తీసుకున్న ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, ఆ కార్బోహైడ్రేట్స్ ని ఈ ఇన్సులిన్ వెళ్ళి బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. సో ఎప్పుడైతే మన ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయలేకపోతాయో, అప్పుడు ఈ ఇన్సులిన్ వెళ్ళి కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ చేయలేవు. ఈ బ్రేక్ డౌన్ చేయకపోతే ఏం జరుగుతుంది? మన బాడీలో ఈ కార్బోహైడ్రేట్స్, షుగర్స్ అనేటివి స్టోర్ అయిపోతాయి. స్టోర్ కావడం వల్ల ఏంటి? మన బ్లడ్ లో ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలా ఇంక్రీజ్ అవ్వడమే డయాబెటిస్ మిలిటస్ అని అంటారు. తర్వాత ఇది ఎందువల్ల వస్తుందంటే, ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్, జీన్స్, ఏజ్, దాని తర్వాత డైట్, ఎన్విరాన్మెంటల్ ట్రిగర్స్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇలాంటివి. ఈ డయాబెటిస్ మిలిటస్ గురించి మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే, ఈ షార్ట్ కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ వీడియో లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి.